షాబాద్ లో రాజ్ కుమార్ హత్య కేసు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలు మేఘనకు 10 లక్షల పరిహార చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లుగా పట్నం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, మెరుగైన వైద్యం, పునరావాస కేంద్రంలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నిందితుడికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేయగా, విచారణలో సహకరించినట్లుగా తెలితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. బాగుంది ఆ మూడ్లో కూడా తర్వాత ఇంకా బాగుంది సార్. అది ఇన్ఫ్లుయెన్స్ రక్షణ పూర్తి బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి రూరల్ హాస్టల్లో అమ్మాయిని వేసి ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేసి మరి అన్ని బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ముఖ్యంగా వారు చాలా భయాందోళనతో ఉన్నారు. నేను పోలీస్ వారితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడికి పెట్రోలింగ్ కూడా చేయాలి. పగలు రాత్రి 2-3 సార్లు భయంలో ఉన్నారు కాబట్టి పెట్రోలింగ్ కూడా సిపి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మరి ఇలాంటి సంఘటన జరిగేది కాదు, జరిగింది. మరి అన్ని బాధ్యతలు ప్రభుత్వం తీసుకొని అమ్మాయికి రక్షణగా ఉంటుంది. వారికి అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది కాకుండా మరి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో మాట్లాడిన పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఎవరో ఒక మనిషి ఉండాలి కాబట్టి దానికి 3 ప్లేసులు కూడా చూడడం జరిగింది. కలెక్టర్ గారు అంతా కూడా వాళ్ళు కూడా కొన్ని ఈ కార్యక్రమాలు అయిపోగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోయి మేఘన అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 10 లక్షలు కూడా ఆ మేఘన పేరు మీద కలెక్టర్ గారు ఇప్పుడే చెక్ అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ భయభ్రాంతులు జరుగుతున్నాయని చెప్తున్నారు, ఇక్కడ కమిషనర్ గారు పోలీసులు అంతా వచ్చినారు. ఇక్కడ మరి మనకు ముందు కూడా ఇలాంటి ఏం కాకుండా పోలీసు కూడా బాధ్యత తీసుకుంటుంది. ఏదైతే మేఘన అమ్మాయికి మరి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితుల్లో తినని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడానికి మేము పోవడం జరిగింది. దాన్ని కూడా అంటే డిపార్ట్మెంట్లో ఉన్న రూల్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా జరిగిన సంఘటన అనేది చాలా దురదృష్టకరం. అయితే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ముఖ్యంగా అమ్మాయి, డిజేబుల్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మేఘన ఉందో, మేఘనకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె పరిస్థితి తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు మనం ఇంకా అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి కాంపెన్సేషన్ పెంచి ఈరోజు మా అందరం ఇక్కడ పంపడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.